హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. ఈ రోజు నేను రివ్యూ ఇవ్వబోయే మూవీ మెకానిక్ రాకీ, స్టారింగ్ విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి అండ్ శ్రద్ధా శ్రీనాథ్ ఇన్ ద లీడ్ రోల్స్. ఈ మూవీని రవితేజ ముల్లపూడి డైరెక్ట్ చేశారు. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకు అంతగా నచ్చలేదండి. రాకేష్ ఎలియాస్ రాకీ ఒక మెకానిక్. వాళ్ళ నాన్నకి ఇష్టమైన గరాజ్ ని కబ్జా చేయకుండా ఆపాలనుకుంటాడు. అసలు ఈ గరాజ్ ని ఎందుకు కబ్జా చేద్దాం అనుకుంటున్నారు? ప్రియాకి స్టోరీకి లింక్ ఏంటి? గరాజ్ ని ఎలా కాపాడుకున్నాడు అనేది స్టోరీ. ఈ సినిమా గురించి పెద్దగా చెప్పడానికి కూడా ఏం లేదు. రైటింగ్ అనేది చాలా అవుట్డేటెడ్ ఉంది. లిటరలీ సీన్స్ అన్ని ర్యాండమ్ గా వచ్చేలా పోతూ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫిల్లర్ లానే ఉంటుంది. క్యారెక్టర్స్ కి అస్సలు కనెక్ట్ కూడా అవ్వం. మనం కామెడీ ట్రై చేశారు, బట్ అది కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. మూవీ ఓపెనింగ్ ఒక డెత్ తో స్టార్ట్ అవుద్ది, కానీ దాని గురించి డీల్ చేయకుండా ఏదేదో చేస్తారు. మళ్ళీ మనం ఆ పాయింట్ కి వచ్చేసరికి చాలా టైం పడుతుంది. అప్పటిదాకా మూవీ ఎంగేజ్ చేయాలి, కానీ చేయలేదు. విశ్వక్ సేన్ ప్రమోషన్స్ లో సెకండ్ హాఫ్ బాగుంటుందని చెప్పారు, కానీ అది కూడా నాకు అంత గొప్పగా ఏం అనిపించలేదు. ఇంటర్వెల్ కి చాలా సిల్లీ ట్విస్ట్ ఒకటి ఇస్తారు. సెకండ్ హాఫ్ అన్నా ఏదో చేస్తారు అనుకున్నా, బట్ ఏం చేయరు. ఒకటి రెండు డీసెంట్ ట్విస్ట్ వస్తాయి, బట్ దాట్స్ అబౌట్ ఇట్. మనం ఆల్రెడీ ఇలాంటి ట్విస్ట్ చాలా సార్లు చూసాం, సో అర్థమైపోద్ది ఇలాంటిదే ఏదో జరగబోతుంది అని. మేబీ క్యారెక్టర్స్కి మనం ఏమైనా కనెక్ట్ అయితే రూట్ చేయాలనిపించేదేమో, బట్ ఆ కనెక్టింగ్ ఫ్యాక్టర్ మిస్ అయ్యేసరికి ఐ డెంట్ కేర్ అబౌట్ వాట్ హ్యాపెన్ టు ద క్యారెక్టర్స్. లాజిక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు, బట్ ఎవ్రీథింగ్ ఇస్ సో కన్వీనియంట్ అండ్ కాస్త సిలీ అనిపిస్తుంది ఒక పాయింట్ తర్వాత. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే విశ్వక్ సేన్ యాజ్ యూజువల్ ఎప్పట్లానే చేశారు. మీనాక్షి చౌదరి ఇస్ డీసెంట్. శ్రద్ధా శ్రీనాథ్ కి ఒక ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ ఈ క్యారెక్టర్ వల్ల సినిమా ఇంకా కొంచెం బెటర్ అవుతుంది అనుకున్నాను, కానీ సాడ్లీ స్క్రీన్ ప్లే లెట్ ఇట్ డౌన్. అసలు ఒక ఆర్గానిక్ క్యారెక్టర్ అన్న ఫీలే రాలేదు. సో ఆమె చేసే పన్ను వల్ల రియాక్షన్ అయితే కూడా నాకేం రాలేదు. నరేష్ యాజ్ ఫాదర్ ఇస్ డీసెంట్. కాస్త కామెడీకి రిలీఫ్ వస్తుంది క్యారెక్టర్ వలన. ఈ మూవీలో రైటింగ్ కొద్దిగా బ్యాడ్ ఉంది. ర్యాండమ్ గా సాంగ్స్ వస్తాయి, ర్యాండమ్ గా కామెడీ సీన్స్ వస్తాయి. హీరోకి ప్రాబ్లం రావడం, ఎవరో ఒకరు ర్యాండమ్ గా హెల్ప్ చేయడం, మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం రావడం. ఆఫ్టర్ అ పాయింట్ ఇట్స్ ఎగ్జాస్టింగ్. ఐ గెట్ వై విశ్వక్ చోస్ ది స్క్రిప్ట్. యాక్చువల్లీ మంచి పాయింట్ ఉన్న కథ ఇది, కానీ ఇలాంటి కథలన్నీ ఒక 5-6 years బ్యాక్ అవుట్డేట్ అయిపోయాయి. ఆల్రెడీ చాలా మూవీస్ వచ్చేసాయి కూడా. స్టిల్ ఎంగేజింగ్ గా తీస్తే బెటర్ ఉండేదేమో, బట్ రైటింగ్ ఎంగేజింగ్ గా లేకపోవడం వలన ఇది ఒక మిస్ అయింది. టెక్నికలీ కూడా దిస్ మూవీ ఇస్ నాట్ సో గ్రేట్. విజువల్స్ ఆర్ డీసెంట్. Music by Jakes Bijoy is also decent, but BGM is unnecessarily loud and the editing is also bad as well. Directing by Raviteja Mullapudi is not great. ఏ పాయింట్లోనూ మూవీ ఎంగేజింగ్ గా అనిపించలేదు. సెకండ్ హాఫ్ ఏదో ట్రై చేస్తారు, బట్ ఇట్స్ నాట్ గుడ్ ఇనఫ్ టు ప్రొపెల్ ద మూవీ ఫార్వర్డ్. కొన్ని సీన్స్ బాగుంటాయి, బట్ అదర్ దెన్ దాట్ కొత్తగా అయితే ఏం అనిపించదు. కరెక్ట్ గా తీస్తే డీసెంట్ మూవీ అయ్యేదేమో, బట్ ఇన్ఎక్స్పీరియన్స్ అనేది తెలిసొచ్చింది. ఫైనల్ గా చెప్పాలంటే a disappointing outing from Vishwak Sen. So that's it for the review, guys. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే do like, share, subscribe and hit the bell icon for more updates. This is Team Thaiview signing off.